అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల సందర్భంగా వారికి పుష్పమాలతో నమస్కారం తెలియజేస్తున్నారు పెద్దలందరూ కూడా. మరి పరిమళ భరిత పుష్పాలతోటి అభిషేకం చేసి నమస్సులు తెలియజేస్తున్నారు. విచ్చేసిన అతిథి వరేణ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ కూడా పాల్గొని అగ్గిపిడుగు మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి నమఃపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివరేణ్యులు, అలాగే గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, తదితర చైర్మన్స్ అండ్ చైర్పర్సన్స్ అండ్ డైరెక్టర్స్ అందరినీ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము. సినిమా రంగంలో జంజామారుతమై ఒక రికార్డు సృష్టించినటువంటి ప్రియతమ నేత, రాజకీయ రణంలో విలువలకు ప్రాణంగా నిలిచిన ఒక నాయకుడు, మానవత్వానికి మరో తార్కాణం, మన జన హృదయ నేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు అడుగడుగున అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి మన అడుగేస్తే ఒక రికార్డ్. మరి ఇలాంటి రికార్డ్స్ కైవసం చేసుకున్న గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం. కల్చరల్ యాక్టివిటీస్ చేసినటువంటి పిల్లలందరినీ పలకరించారు. అలాగే మిత్రులందరికీ స్వాగతం. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు వారిని పట్టు శాలువతో సత్కరిస్తున్నారు. ఈనాటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విజ్ఞాన జ్యోతులు అఖండంగా వెలగాలని, వెలుగు దిబ్బలై మన రాష్ట్రానికి దేదీప్యమానమైన కాంతులతో దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో అదిగో జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు గౌరవనీయ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్. అలాగే శ్రీ డౌలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆనరబుల్ ఎంపీ ఒంగోల్. శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, స్థానిక గౌరవ శాసనసభ్యులు. అలాగే మరి శశిభూషణ్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. అలాగే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు గౌరవనీయులు రోణంకి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అందరికీ విచ్చేసినందుకు సాదరంగా ఇప్పటి వరకు మీరొక రకంగా స్వాగతం తెలియజేశారు. మరి యాజమాన్యం కూడా పరిమళ భరిత పుష్పగుచ్చంతో హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి తొలుతగా వందే మాతరం ప్రార్థనా గీతాన్ని పాడడానికి విచ్చేస్తున్నారు శ్రీ కాసిం గారు, శ్రీ శరత్ గారు, వారిద్దరు ఆధ్వర్యం. దయచేసి అందరూ లేచి నిలబడి జాతీయ గీతానికి గౌరవపూర్వకంగా నమస్సులు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం
మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము. 1290 కోట్ల రూపాయలు మార్కాపురం గుండెల్లో ఆ బాధని పోగొట్టి గొంతులు తడిపేటువంటి ఆ ప్రణాళికకు ప్రారంభోత్సవం చేయటానికి రావాల్సిందిగా గౌరవనీయ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల వారిని అలాగే పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్లేక్ ఓపెనింగ్ కార్యక్రమానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం. మనందరం కరతాళ ధ్వనులతో వర్షాన్ని కురిపిద్దాం. ఆకాశం నుంచి అలాంటి ప్రభంజన లాంటి వర్షం పడాలి. చక్కటి కార్యక్రమాన్ని మనం ఇప్పటి వరకు వీక్షించాము. ఒక శుభ సంకేతంగా అక్కడ ఆకాశంలో మబ్బులు కూడా నల్లగా మరి అల్లుకుంటున్నాయి. చల్లని ఆనందపు వర్షాన్ని హర్షాన్ని కురిపించాలని మరి ఈ చక్కటి శుభ కార్యక్రమంలో పంచుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాల్లోని